హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే బిఎస్ఎన్ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులనమాట. ఇక బిఎస్ఎన్ఎల్ 2026 సంబంధించిన ఈ పోస్టులు ఇక బిఎస్ఎన్ఎల్ చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఏంటి అనంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ మరియు ఫైనాన్స్ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో కీలక సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ సంస్థలో స్థిరమైన కెరీర్ నుంచి జీతము, భవిష్యత్తు భద్రత కోరుకునే వారికి బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఏంటి అనంటే దీంట్లో బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకిచ్చిన ఇది వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నవి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లోని పోస్టుల పేర్లు వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి 120. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 5న ఇది ప్రారంభమైంది. మార్చ్ 7th వరకు ఉంది అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇది మెయిన్ మనకొచ్చేసి ఇది వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నవి. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకొకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ మార్చ్ 7th ఉంది అనమాట. సో 1 month ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. మీరు కనుక నేను ఈ వీడియో రేపు మార్నింగ్ పెట్టేస్తున్నా అండి. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఎన్ని పోస్టులు ఉన్నవనేది ఇందాక మనం 120 చూసుకున్నాం కదా. ఎందులో ఏ విభాగాల్లో ఉంది అంటే టెలికాం స్క్రీన్ 95 పోస్టులు, ఫైనాన్స్ టీంలో 25 పోస్టులు అనమాట. ఇక ఇంజనీరింగ్ మరియు ఫైనాన్స్ 2 విభాగాలకు అర్హత అనమాట. ఇక టెలికామ్స్ టీమ్ అంటే బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. వీళ్ళు దీనికి పెట్టుకోవడానికి టెలికామ్స్ టీమ్కి. అండ్ ఫైనాన్స్ దానికి సిఏ చేసిన వాళ్ళు, సిఎంఏ చేసిన వాళ్ళు పెట్టుకోవాలి. దీనికి మినిమం 21, మ్యాక్సిమం 30 అనమాట ఏజ్. సో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 2500, ఎస్సీ ఎస్టీకి 1250 అనమాట. ఇక ఎంపిక ఎలా చేసుకుంటారు అనే దాని గురించి వెళ్ళినట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించడం, దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ విడుదల ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయినా బిఎస్ఎన్ఎల్ ఓపెన్ చేయండి. రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్ళండి. బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. అప్లికేషన్ ఫామ్ నింపండి. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. ఫీజు చెల్లించండి. ఫామ్ సబ్మిట్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే విద్యా సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికెట్ అనమాట. సో ఇక స్థాయి ఉద్యోగం పొందాలి అని అంటే మనకి ఏంటి ఉపయోగకరం అనేది స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతము మరియు అలవెన్సెస్ ఉంటవి, ప్రమోషన్స్, తర్వాత టెక్నాలజీ రంగంలో అనుభవం, భవిష్యత్తు పెన్షన్, భద్రత అనమాట. ఇది అప్లికేషన్ మోడ్ ఏంటి అనేదాన్ని పూర్తి ఆన్లైన్లో. ఇది మనకు వచ్చేసి వేకెన్సీస్ 120, లాస్ట్ డేట్ మార్చ్ 7th. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. నేను ఇది రేపు మార్నింగ్ పెట్టేస్తున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. ఇది పీడిఎఫ్ అనమాట. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఎలా ఉంది ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మనకంత క్లియర్గా తెలిసిపోతుంది. ఇవన్నీ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాల్సినవి అనమాట. ఇవన్నీ మనకు 5th, 7th, 8th, 15th వరకు ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం మనకు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. 29th, 3rd మార్చ్ 29th అంటే ఆల్మోస్ట్ 2 months ఉంది ఎగ్జామ్కి. నేను ఇది పెట్టగానే మీరు కనుక సీరియస్గా చదివితే ఇప్పుడే సరిపోతుంది, ఇంత టైం సరిపోతుంది అనమాట. అందుకే నేను రాగానే మీకు పెట్టేస్తున్నాను. ఇక ఈ పోస్టుల డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఒకటి బాగా క్లియర్గా చదువుకోండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్కి 95,
అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్‌కి 25 అనమాట. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఎస్సీలకు 14 అండ్ ట్రైనీకి 4 అనమాట. ఎస్టీ 7, 2 ఇక ఓబీసీకి 25, 6 ఇలా ఉన్నవి. ఇవన్నీ ఒక్కసారి క్లియర్‌గా చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ యాస్ పర్ సెంట్రల్ గైడ్‌లైన్స్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి సారీ. ఇందులో అన్ని ఇచ్చారు. ఓఏఎల్ఏ ఇవన్నీ సెట్స్ అనమాట. ఫైనాన్స్ స్ట్రీమ్‌లో ఎంత, సెట్ టెలికామ్‌లో ఇలా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఏది అవసరం అనేది నేను క్లియర్‌గా మీకు నేను చెప్పినవి చూసుకుంటే సరిపోతుంది. ఇక వచ్చేసి మనకు అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 30 ఇయర్స్, ఓబీసీకి 33 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ప్లస్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అనమాట. జనరల్ ఈడబ్ల్యూ దానికి 30 ప్లస్ 10 ఇయర్స్ అనమాట. ఇక పీడబ్ల్యూబీడీకి మాత్రం అంటే 43 ఇయర్స్ అంటే 30 ప్లస్ 13 ఇయర్స్ అనమాట. మొత్తం 43 ఇది 45 ఎస్సీ, ఎస్టీకి. సో, ఇలా పోస్ట్‌లు మన కేటగిరీ వైస్‌గా ఇంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందనేది మనం ఇప్పుడు చూసుకున్నాము. నెక్స్ట్ ఇది ఒక 19 పేజెస్ ఉంది కదా! నేను ఇంపార్టెంట్ మనకి ఏది అవసరమో చూపిస్తున్నాను. ఇది ఆహ్, పేపర్ పర్టిక్యులర్స్, నేమ్ ఆఫ్ ద క్వెషన్ అండ్ మాక్సిమం మార్క్స్ ఎలా ఉండాలో డ్యూరేషన్. మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది, టెక్నికల్ టెస్ట్ ఉంది. 40 మార్క్స్, ఇది 160 మార్క్స్, 200 మార్క్స్. మొత్తం టోటల్ డ్యూరేషన్ 1 అవర్ 80 మినిట్స్ అనమాట. ఇది. ఇది 1 అవర్ 8 మినిట్స్ అనమాట. సో, ఇదంతా బాగా క్లియర్‌గా చూసుకోండి. నేను అన్నీ మనకు అవసరం ఉన్నయి నేను చూపిచ్చేస్తున్నాను మీకు. బిఎస్ఎన్ఎల్‌లో అంటే జాబ్స్ అంటే ఇక లైఫ్ సెట్ అయినట్టే కదండీ! అది పెట్టుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్. ఆల్రెడీ మనం ముందే చదువుకున్న ఫైనాన్స్‌లో సీఏ వాళ్ళని తీసుకుంటారు, సీఎంఏ వాళ్ళని తీసుకుంటారు. ఇవైతే తెలిసినయే. ఇక సిలబస్ ఫర్ పార్ట్ 1 ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది 40 మార్క్స్ కోసము. నెక్స్ట్ పార్ట్ 2లోనేమో బేసిక్ టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్స్ ఉంటుందనమాట. అది 15%. ఇది 15 వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇవన్నీ ఒకసారి క్లియర్‌గా 19 పేజెస్ ఉంది కాబట్టి మనకు వీడియో లెంథీ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరేం వరీ కావాల్సిందేమి లేదు. లిస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సిటీస్ అనమాట. ఇవన్నీ సెంట్రల్ సిటీస్‌లో ఎక్కడెక్కడ ఉన్నవి అనేది అన్నీ క్లియర్‌గా చూసుకోండి. హైదరాబాద్ మనం అయితే తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా మన హైదరాబాద్‌కి సంబంధించిందనమాట. సో, ఇక్కడ అనమాట దీన్ని నేను ఇక్కడ రైట్ టిక్ చేసి చూపిచ్చాను కదా! సో, ఇక్కడ మనకు హైదరాబాద్‌లో ఎన్నున్నాయనేది 24. తర్వాత ఇది అప్లికేషన్ ఫార్మ్. బిఎస్ఎన్ఎల్‌లో అప్లికేషన్ ఫార్మ్, నేమ్ అండ్ అడ్రెస్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్, హాస్పిటల్ అనమాట. సర్టిఫికేట్ నంబరు, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఇవన్నీ డీటెయిల్‌గా ఒకటికి 2 సార్లు బాగా చూసుకొని ఇది ఫిల్ చేసేసేయండి. ఏముంది సింపుల్ చాలా సింపుల్ అనమాట. నేమ్, సర్టిఫికేట్ సబ్మిషన్, ఏజ్, మార్క్స్ ఇందులో ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ఫిల్ చేయగానే ఇవన్నీ మనం ఆన్‌లైన్‌లో మనం పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో పంపించేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇది అనమాట ఈ రోజుకి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్.